వెల్కమ్ టు స్క్రిప్చర్స్ టీవీ. ప్రభువును మన రక్షకుడైన యేసు క్రీస్తు నామంలో మీ అందరికీ వందనాలు. ఈ వీడియోలో మనం ఒక ప్రత్యేకమైనటువంటి అద్భుతమైనటువంటి పుస్తకం గురించి మనం తెలుసుకోబోతా ఉన్నాం. ఆ త్రిత్వ సిద్ధాంతం మీద అనేకమైనటువంటి ప్రశ్నలు, అనేకమైనటువంటి భిన్నాభిప్రాయాలు కలిగి ఉన్నప్పుడు మనకు తెలుగులో ఉన్నటువంటి అద్భుతమైన పుస్తకం ఆ త్రిత్వం శిరస నమామి. ఈ పుస్తకాన్ని ప్రవీణ్ పగడాల గారు రాయడం జరిగింది. ఈ పుస్తకం గురించి మరిన్ని విషయాలు మనం తెలుసుకుందాం. ఈ పుస్తకము త్రిత్వ సిద్ధాంతం గురించి సంపూర్తిగా తెలుసుకోవడానికి, మనం అర్థవంతంగా తెలుసుకోవడానికి, మనకున్నటువంటి అనేక ప్రశ్నలకి సమాధానము త్రిత్వం శిరస నమామి అనే ఈ పుస్తకము మనకు సమాధానంగా ఉంది. ఈ పుస్తకాన్ని మనము చూసినట్లయితే ఈ పుస్తకానికి ముందు మాట డాక్టర్ మనిషే గారు రాయడం జరిగింది. ఈ పుస్తకాన్ని డాక్టర్ మనిషే గారు, డాక్టర్ జోషి లీలన్ రెడ్డి గారు, డాక్టర్ జాన్ పాల్ గారు సిఫారసు చేయడం జరిగింది. ఈ పుస్తకం యొక్క ఇండెక్స్ మనం చూసినట్లయితే త్రిత్వం శిరస నమామి. మీరు స్క్రీన్లో కూడా చూడొచ్చు, మీకు స్క్రీన్లో కనిపిస్తూ ఉంది. మొదటిది త్రిత్వం శిరస నమామి, తర్వాత రెండవది లేఖనములలో దేవుడు అద్వితీయుడు, మూడవది పాత నిబంధనలో త్రిత్వం, నాలుగవది దేవుడు మాట్లాడితే. ఇవన్నీ టాపిక్స్గా వారు రాయడం జరిగింది. ఐదవది యెహోవాను పంపిన యెహోవా, యెహోవా దూత యెహోవా, కీర్తనలు మెస్సయా, మనిషి కుమారుని వంటివాడు, క్రొత్త నిబంధనలో త్రిత్వం, ముగ్గురు విభిన్నమైనటువంటి వ్యక్తులు, ఐక్యత గల అద్వితీయ దేవుడు, ప్రశ్నాత్మక పరిశోధన, ఇతర లేఖన సిద్ధాంతాలపై త్రిత్వం యొక్క ప్రభావం, త్రిత్వ సిద్ధాంతము గురించిన విమర్శలు, వాటికి సమాధానాలు, క్రైస్తవ సంఘ చరిత్రలో త్రిత్వము అనే ఈ టాపిక్స్ గురించి వారు ఈ పుస్తకంలో పూర్తిగా రాయడం జరిగింది. ఈ పుస్తకం యొక్క ప్రత్యేకతలు మనం చూసినట్లయితే మొదటిది త్రిత్వము, త్రియేక దేవుని యొక్క గురించి మనము సంపూర్తిగా తెలుసుకోగలము. తెలుగులో మనకి మన మాతృభాషలో ఈ పుస్తకము అందుబాటులో ఉండడం ఆ దేవుని మహాకృప. తర్వాత రెండో విషయం, ఆ త్రిత్వం సిద్ధాంతం మీద ఉన్నటువంటి అనేక ప్రశ్నలకి జవాబులు ఈ పుస్తకంలో పొందుపరచడం జరిగింది. ప్రశ్నాత్మక పరిశోధన ఈ పుస్తకంలో జరిగింది. తర్వాత మరొక విషయాన్ని మనం చూసినట్లయితే ప్రస్తుత సంఘంలో త్రిత్వ సిద్ధాంతం మీద ఉన్నటువంటి అభిప్రాయాలు, సంఘ చరిత్రలో ఆ త్రిత్వాన్ని ఎలాగున వారు బోధించారు, ఎలాగున అనుసరించారు అనే విషయాలని వారు చక్కగా రాయడం జరిగింది. అపోస్తుల బోధలో ఆ త్రిత్వం గురించి ఎలాగున వారు అభిప్రాయం కలిగి ఉన్నారు, ఎలాగున బోధించారు, అపోస్తుల బోధన గురించి, త్రిత్వమును గురించి వారు ఈ పుస్తకంలో రాయడం జరిగింది. తర్వాత మన త్రిత్వాన్ని ఎలాగున అర్థం చేసుకోవాలి, మన అనుదిన జీవితంలో ఎలాగున ముందుకు సాగాలి అనే విషయాలని, అనేకమైనటువంటి ప్రశ్నలకి వారి జవాబులు ఈ పుస్తకంలో రాయడం జరిగింది. కాబట్టి మీరు కూడా ఈ పుస్తకాన్ని తప్పకుండా చదవండి. త్రియేక దేవుని సిద్ధాంతముల గురించి, త్రియేక దేవుని గురించి తెలుసుకొనండి. దేవుడు ఏమై ఉన్నాడో మనం తెలుసుకున్నప్పుడు, మనము దేవుని గురించి లోతుగా తెలుసుకున్నప్పుడు మాత్రమే దేవుని మనం లోతుగా ఆరాధించగలం, లోతుగా మనము ఆయనతో సహవాసం చేయగలం. కాబట్టి ఈ పుస్తకాన్ని మీరు తప్పకుండా చదవండి. అనేకులకి ఈ పుస్తకాన్ని పరిచయం చేయండి. ఈ పుస్తకం గురించి మీ అభిప్రాయాన్ని కామెంట్లో తెలియచేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ప్రాముఖ్యంగా అనేకమైనటువంటి అద్భుతమైన పుస్తకాల కొరకు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోనండి. అనేకమైనటువంటి పుస్తకాలని ముందుకు తీసుకురావాలని మేము ఇష్టపడతా ఉన్నాం. థ్యాంక్ యూ. అలాగనే రచయిత ఈ పుస్తకం గురించి ఏం చెప్తా ఉన్నారో వారి మాటల్లో మనం కొన్ని మాటలు విందాం. శిరస నమామి అనే ఒక పుస్తకం తెలుగులోనే నేనే రాశాను. అది నేను ఎందుకు రాశాను అని అంటే, మీ విజయవాడలో, అలాగే రాజమండ్రిలో, భీమవరంలో, కోదాడ దగ్గర అమీనాబాద్లో, ఇలా కొన్ని చోట్ల కొంతమంది మన ముస్లిం మిత్రులు, ముస్లిం సోదరులు ఈ ప్రశ్నలే అడిగారు. మీరు ముగ్గురు దేవుళ్ళని నమ్ముతారా, మీకు ముగ్గురు దేవుళ్ళు ఉన్నారా అన్న ప్రశ్న అడిగితే నేను హైదరాబాద్ అంతా తిరిగాను. ఏమైనా మన వాళ్ళు ఆల్రెడీ పుస్తకం రాసుంటారు కదా తెలుగులో, మళ్ళీ కొత్తగా రాయటం ఎందుకు అన్న ఉద్దేశంతో వాళ్ళకి ఇద్దాము అనేసి తిరిగాను. నాకు దొరకలేదు ఒక్క పుస్తకం కూడా. దాంతో నేనే రాయాల్సి వచ్చింది, రాశాను. సో టు ఆన్సర్ యువర్ క్వశ్చన్, ఫైనల్ సెషన్ విల్ బీ ఆన్ దిస్, ఆన్ డివినిటీ ఆఫ్ జీసస్ క్రైస్ట్ అండ్ ట్రినిటీ. రెండు కలిపినవే ఉంటుంది. ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయం
4వ వచనం నుంచి, షమా ఇస్రాయిల్ యాహ్వే ఎలోహిను యాహ్వే ఎహాద్ అని రాసుంటుంది అక్కడ. అంటే ఇశ్రాయేలు వినుము, నీ దేవుడైన యెహోవా అద్వితీయుడగు యెహోవా. అద్వితీయుడు అనంటే ఒంటరివాడు అని కాదు అర్థం. అద్వితీయుడు అంటే ఆయనను పోలిన వాడు ఇంక లేరు అని, ఆయనను పోలిన దేవుడు ఇంకొకడు లేడు అని. సో మనం పూజించే దేవుడు, మనం ఆరాధించే దేవుడు ఒక్క దేవుడు, కానీ ఒంటరివాడు కాదు. నేను ఒక్క మనిషిని, ఒకే వ్యక్తిని, ఇలా దేవుడు నన్ను చేశాడు. కానీ దేవుడు ఒక్క దేవుడు, 3 వ్యక్తులుగా ఆయన ఉనికిలో ఉన్నాడు. ఆయన నేచర్ అది. కేటగారికల్ ఎర్రర్ అని పిలుస్తారు దీన్ని. నాలాగా ఒక మనిషి, ఒక వ్యక్తే కాబట్టి ఒక దేవుడు ఒక వ్యక్తే అయి ఉండాలి అని నేను దేవుణ్ణి డబ్బాలో పెట్టడానికి వీల్లేదు. దేవుడు తనను తాను ఏ విధంగా బయలుపరుచుకున్నాడో అలాగే మనం ఆయనను అర్థం చేసుకునే ప్రయత్నం చేయాలి. ఎలా బయలుపరుచుకున్నాడు ఆయన అనంటే, ఒక దేవుడు 3 వ్యక్తులుగా బయలుపరుచుకున్నాడు. తండ్రిగాను, కుమారుడుగాను, పరిశుద్ధాత్మగాను. బైబిల్ మనకు యెహోవా అన్న పేరు 3కి ఆపాదిస్తూ ఒకే దేవుణ్ణి మనకు పరిచయం చేస్తోంది. కాబట్టే మనం తండ్రి, కుమార, పరిశుద్ధాత్మలుగా ఉనికిలో ఉన్నటువంటి ఒక్క దేవుణ్ణి ఆరాధిస్తున్నాం. సో దీని గురించినటువంటి లేఖన ఆధారాలు, దేన్ని బట్టి మనం ఈ మాటలు చెప్తున్నాం అన్న లేఖన ఆధారాలు సాయంత్రం నా సెషన్లో మీరు చూద్దరు. కానీ కొంచెం డీటెయిల్డ్గా స్టడీ చేసేందుకు అవకాశం ఉంటే కనుక ఆ సబ్జెక్టు చాలా చక్కగా అర్థమవుతుంది. అంత మాత్రమే కాదు, లేఖన ఆధారం ఒకటి, రెండవది అపోస్తలుల బోధ ఇది. అపోస్తలులు మనకు నేర్పినటువంటి బోధ ఇది. మూడవది సంఘ నాయకులు, ఆదిమ సంఘ నాయకులు వేసినటువంటి పునాది కూడా ఇదే. ఈ పునాదికి పక్కన ఉన్న వాళ్ళని, ఈ పునాది నుంచి బయటికి వెళ్ళిన వాళ్ళని మనము దుర్బోధ అని పిలుస్తాం, హెరసీ అని పిలుస్తాం. హెరసీ అన్నది సంఘంలోనికి రాకుండా ఉండాలి అని అంటే మనకు ఉండాల్సినటువంటి ప్రధానమైన ఫౌండేషన్ ట్రినిటీ అన్నటువంటి అంశం. ఈ ట్రినిటీ లేకపోతే త్రియేక దేవుడు లేకపోతే బహుళత్వము గల దేవుడు అన్న ఫౌండేషన్ లేకపోతే పక్కదారులు పట్టే అవకాశం చాలా ఉంది.